తులసి ఇంటికి వచ్చాక వదినలు నువ్వు ఒక్కదానివే ఇంటికి వచ్చావేంటి, అత్తయ్య మామయ్య అని అంటూ ఉండగా లాకప్లో పెట్టారు, కేస్ చాలా బలంగా పెట్టారు అని ఏడుస్తూ తులసి అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. అత్తయ్యని మామయ్యని విడిపించుకోవడం ఎలా అని పెద్ద వదిన అంటుంది. అంతలో పోలీస్ కారు ఇంటి ముందు ఆగుతుంది. ఆ కారులో నుంచి సిఐ లక్ష్మీ నివాసులను చాలా గౌరవంగా కార్ డోర్ తీసి నెమ్మదిగా కిందికి దిగమంటాడు. ఇక తులసి జాను పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిదండ్రులను హగ్ చేసుకుంటారు. ఇక సిఐ చేతులు జోడించి నన్ను క్షమించాలి అమ్మా, మిమ్మల్ని అడిగితే సిఐ గారు ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు అని చెప్పండి అని సిఐ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పోలీసులు మిమ్మల్ని విడిచిపెట్టడం చాలా కష్టమని చెప్పారు, మరి ఎలా వచ్చేశారు అని లక్ష్మి పెద్ద కోడలు అంటుంది. ఇక స్టేషన్లో సిఐకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్లో మాట్లాడుతూ ఇప్పుడే వదిలేస్తాను సార్ అంటూ భయపడుతూ సిఐ ఫోన్ పెట్టేసి లక్ష్మీ నివాసులను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇలా జరిగిందంతా శ్రీనివాస్ అందరితో చెప్తాడు. ఫోన్ కాల్కి మిమ్మల్ని వదిలేశారా అని పెద్ద కోడలు అంటుంది. అవును అని లక్ష్మి అంటుంది. ఎవరు చేశారు ఫోన్ అని తులసి బామ్మ అంటూ ఉండగా శ్రీనివాస్ వాయిస్ వినపడకుండా ఏదో చెప్తూ ఉంటాడు. అదే సమయంలో ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతున్న సిద్ధుని మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.